నా పేరు ముంచెరెడ్డి. భూపాల్ నా పేరు ప్రస్తావించాడు. భూపాల్కి అవార్డు తీసుకోకపోవడం అనేక ఆయన మొదలుపడ్డ తీరు ఏంటంటే అవన్నీ మనకు తెలిసినాయి. చర్చోపచర్చలు ఏంటంటే చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇట్లా పనిచేసిన వాళ్ళు అవార్డు తీసుకోవాలా తీసుకోకూడదని చాలా చర్చలు ఏంటంటే జరిగింది. సాహిత్య అకాడమీ పుస్తకానికి ఏంటంటే కూడా తీసుకోవాలా అంటే తను చెప్పిందే రీజన్. ఆ పుస్తకం ఆ అవార్డు తీసుకోకపోతే అది బయట ప్రపంచంలోకి వెళ్ళేది కాదు. మన భావాలే కదా వెళ్తున్నాయి. సో అందుకని ఏంటంటే రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ఆర్గ్యుమెంట్లో కూడా చాలా బలం ఏంటంటే ఉంది. తీసుకుంటేనే ఏంటంటే మంచిదనే ఆర్గ్యుమెంట్ కూడా చాలా బలం ఏంటంటే ఉంది. ఆ రోజుల్లో ఉంది, ఇప్పుడు కూడా ఏంటంటే ఉంది. సో తను తీసుకోవడం వల్ల 17 భాషల్లోకి ఏంటంటే తన ఆ పుస్తకం ఏంటంటే వెళ్ళగలిగింది. అది కాంట్రిబ్యూషన్. అందువల్ల తీసుకోవడం ఏంటంటే ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సరే, విషయాలన్నీ విన్నాం. ఒక్కసారి చప్పట్లతో భూపాల్ని అభినందిద్దాం. భూపాల్లో నేను ఆయన ఇంతకుముందు ప్రస్తావించిన ఆర్గనైజేషన్ నవోదయ జీవనాడి పత్రిక, దాంతో నేను అసోసియేట్ అయి ఉండటం, మేమిద్దరం ఏంటంటే కలిసి పనిచేయటం, ఇద్దరము కలిసి ఒక స్టేజ్ మీద ఆడటం, తను ఇంతకుముందు ప్రస్తావించిన కరువు కథ, అది ఇంకేదో గుర్తు చేసుకోలేకపోయినాడు, అది బతుకు కథ. కరువు కథ, బతుకు కథ ఆ రోజుల్లో ఈ చాలా ఫేమస్. హైదరాబాద్ ప్రతి బస్తీలో కరువు కథ చూడని వాళ్ళు లేరు. స్లమ్స్లో, చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్లో, బస్తీల్లో ముఖ్యంగా ఏంటంటే వినాయక చవితి సందర్భంగా అందరూ ఏంటంటే పిలిచి ఈ వాళ్ళు పిలవకుండా ఏంటంటే మేమే వెళ్ళి ఇది వేస్తాం అని చెప్పి వేసిన రోజులు అనమాట ఆ రోజు. సో తను అనేక విషయాలు ఏంటంటే తన జీవితానికి సంబంధించి చెప్పినప్పుడు నాకు చాలా విషయాలు ఏంటంటే గుర్తు రావటం, చాలా విషయాలు వాళ్ళ తను గుర్తు చేయటం. ఆ లైఫ్లో ఒక కొన్ని విషయాలు పక్కన పెడితే మా జీవితాలు దాదాపుగా ఏంటంటే ఒకే తిరిగా ఉన్నాయి. అంటే ఆడటం, పాడటం, చిన్నప్పుడు భజనలు, చిరుతల రామాయణాలు, పౌరాణిక నాటకాలు, ఇవన్నీ ఏంటంటే వేసి పాడి చేసి ఒక జీవితంతో పూర్తిగా పెనవేసుకొని ఆ జీవితాన్ని బాగా ఏంటంటే అందులో పుట్టి అందులో పెరిగి ఆయన నాగలి చెప్పాడు. ఆ నాగలి మూట 4 గంటల రాత్రి లేచి ఏంటంటే పోయి మూట కొట్టిన వాళ్ళం. 67 ఆ తర్వాత ఏంటంటే జైళ్ళు, 67, 69 ఏంటంటే జైళ్ళు, స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఇవన్నీ ఏంటంటే తను చెప్పి గుర్తొస్తుంది. రచనలు, ఏదో కొన్ని రాజకీయ కారణాల మూలంగా మేమిద్దరం పనిచేస్తున్న సంస్థ, ఆ సంస్థ నుంచి ఏంటంటే తను ఇంకొక సంస్థలోకి ఏంటంటే వెళ్ళటం. తను వెళ్ళిన తర్వాత మంచి రైటర్ అనేది ఈ పాటికి మన అందరికీ ఏంటంటే తెలుసు. భూపాల్ ఏంటంటే నువ్వు గొప్ప రైటర్. ఆ రైటర్ అంత మంచి రైటర్ అవడానికి కారణం జీవితం. అంటే జీవితంలో నుంచి ఏంటంటే జీవితంలో ఉన్న అనేక జానపద కళారూపాలు స్వతహాగా ఏంటంటే తెలిసి ఆడి పాడి ఏంటంటే ఉన్నవాళ్ళుగా అది అవ్వటం అన్నమాట. అందుకని ఏంటంటే ఒక పాట రాస్తే ముందు ట్యూన్ వచ్చేది, తర్వాత పాట వచ్చేది. నాకైతే అంతే, ముందు ట్యూను తర్వాత ఏంటంటే పాట. గద్దరు ఏంటంటే హోలీల దగ్గర రాసినప్పుడు నేను అదే హోలీలో ఇంకొకటి ఏంటంటే వేరే పద్ధతిలో ఏంటంటే రాసిన మీదికి వస్తామేమో అయ్యో పాటేలా పట్టుగోల కట్టినావు, పట్టు తీసి కట్టినావు. అదేంటంటే ఆయన అట్ట రాస్తే ఇట్ట రాసి ఏంటంటే పాట అది కూడా ఏంటంటే అక్కడే ఉంది. అది కూడా ఏంటంటే ప్రజల నోళ్ళల్లో ఏంటంటే ఉన్న హోలీ పండుగ సందర్భంలో ఆడిన అనమాట. సో ఆ రకంగా రాస్తూ ఏంటంటే వచ్చింది. తర్వాత విద్య అనేది ఆయన కార్యసాధకుడు. భూపాల్లో ఏంటంటే ఆనాటి నుంచి ఈనాడు ఆయన చెప్పిన దానివల్ల మనకు బాగా అర్థమైంది ఏంటంటే కార్యసాధకుడు. ఈయనకి చదవటం ఆపేయటం ఏదో పని చేయటం,
ఇట్లా జీవితం అంతా ఈ రకంగా ఏంటంటే గడిచింది కాబట్టి ఆ జీవితం అనేకమైన విషయాలను ఏంటంటే నేర్పింది కాబట్టి ఆ దాంట్లో నుంచే ఏంటంటే ఈ రచనలన్నీ ఏంటంటే వచ్చినాయి. తర్వాత చదువుకు ఏజ్ లేదు, అది నిత్యనూతనమైనది. అది ఈ ప్రపంచం ఏంటంటే విడిచిపెట్టి వెళ్ళేదాకా చదువుతూనే ఉంటాం. అంటే క్లాస్ రూమ్లో కూర్చొని చదవాల్సిన అవసరం లేదు. చదువు అది ఏంటంటే ప్రతినిత్యం, అది ఎవ్రీ డే ఏంటంటే ప్రతిరోజు ఏంటంటే మనం చదవాల్సిందే. చదువు ఏంటంటే సరే అతను ఆ రకంగా ఉన్నాడు, మేము ఇవన్నీ ఏంటంటే చేసి అతను ఆర్గనైజేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ రచన చేసే ఏంటంటే బాధ్యత కొంత నా మీద పడి నేను కొన్ని పాటలు, ఆ తర్వాత ఏంటంటే ఆ ట్యూన్స్ అవన్నీ ఏంటంటే నాటకాలు డైరెక్ట్ చేయటం ఇట్లా చేస్తూ నేను చదువు ఏంటంటే కంటిన్యూ చేసి యూనివర్సిటీలో చదివి డాక్టరేట్ తీసుకొని ఏదో ప్రొఫెసర్ అయ్యి యూనివర్సిటీలో రిజిస్టర్ అయ్యి చేసి ఏంటంటే ఉన్నాం. నేను ఇవాళ ఏదో ఇంకో యూనివర్సిటీకి ఏ వైస్ ఛాన్సలర్ ఉంటే ఆయనకు డాక్టరేట్ ఏంటంటే రికమెండ్ చేసేవాడిని. ఆయన ఆల్రెడీ ఒక డాక్టరేట్ తీసుకున్నాడు, కానీ తీసుకోకుండా తీసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఎక్కడో ఉంటే ఆయనకి ఇవాళ ఆ డాక్టరేట్ ఏంటంటే ఒకటి రికమెండ్ చేసేవాడు. అది ఆ జీవితంలో నుంచి వచ్చినట్టు. మళ్ళీ సినిమాలు, ఆయన సినిమా ప్రపంచం తెలుసు. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ సినిమా భద్రం కొడుకో సినిమాలు ఏంటంటే ప్రొడ్యూస్ చేయాలి, లేబర్ చైల్డ్ బండి మీద, అట్లాగే ఏంటంటే గులాబీలని, పాతనగరంలో పసువాడని కొన్ని సినిమాలు ఏంటంటే మేము వేసి ఆడి పాడి ఏంటంటే దాంట్లో చేసి ఇట్లా ఆ జీవితం ఏంటంటే చాలా ఇవన్నీ అంటే జీవితం ఆయనది బాధ. కానీ ఏంటంటే వేరే చెప్పుకుంటున్నాం, చెప్పుకోవడానికి ఏంటంటే వేరే, కానీ గుర్తు చేసింది తన జీవితం ఏంటంటే మళ్ళీ గుర్తు చేసింది. ఇట్లా అనేక మంది ఏంటంటే ఇందులో కూడా ఇట్లాంటి జీవితాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, జీవనకి ఏంటంటే అట్లాంటి జీవితం ఏంటంటే ఇట్లా ఇంకా ఎంతమందికి ఏంటంటే ఈ జీవితాలు ఏంటంటే ఉన్నాయి. ఆయన ఎప్పటికి ఏంటంటే ఆ జీవితం ఏంటంటే ఉండవచ్చు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఆ జీవితాలు ఏంటంటే ఉండవచ్చు. ఎందుకంటే ఏదో ఒక జీవితంలో ఏదో కొన్ని మలుపులు అవి ఇవి ఏంటంటే ఉంటే తప్ప ఇట్లాంటి వాటికి రావడం కూడా చాలాసార్లు సాధ్యం కాదు. ఇవాళ ఏ మీటింగ్ పెట్టినా అంతా ఏంటంటే 50 ఏళ్ళలో పైలోనే చూస్తున్నాం, కానీ అంతకంటే తక్కువ వయసున్న వాళ్ళని ఎవరిని ఏ సమావేశంలో ఏ మీటింగ్లో చూడట్లేదు. జీవితాలు మారిపోయింది. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మారిపోయింది ఉంది. అందరం పెద్దవాళ్ళమే వస్తుంది. ఏ మీటింగ్ పెట్టినా ఏంటంటే పెద్ద వాళ్ళని 60 ఏళ్ళు రిటైర్ అయిన వాళ్ళని ఇట్లా ఏంటంటే వస్తుంది. అది ఆ పరిస్థితి ఏంటంటే అక్కడ దాకా వచ్చింది. జీవన్ బాగానే అన్నాడంటే ఒక ఆల్టర్నేటివ్ సంస్కృతిని ఏంటి అంటే సృష్టించలేకపోయింది. అది ఫెయిల్యూర్. అది ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్లు అన్నీ ఏంటంటే దీంట్లో అదొక పెద్ద విఫలం. అందులో డౌట్ ఏమి లేదు. పెద్ద ఏంటంటే కాంపిటేట్సే ఆ పిల్లలు ఏంటంటే ఎక్కడో అయిపోయినారు, వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు పాపం. ఓకే, అది లైఫ్ అంతే. సో అందుకని మళ్ళీ ఒకసారి తన జీవితం చెబుతూ మా జీవితాన్ని ఏంటంటే గుర్తు చేసి యాక్టివిటీస్ అన్నీ ఏంటంటే చేసిన భూపాల్కి ఏంటంటే మనసారా మళ్ళొకసారి అభినందిస్తూ ఇచ్చారు.